హాయ్ ఫ్రెండ్స్, ఆగస్టు 2 నుంచి 8 వరకు ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది రీసెంట్గా రావడం జరిగిందో దానిలో చూసి వీడియో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన కొన్ని ట్రేడ్లకి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది 28/7/2025 నుంచి 18/8/2025 సాయంత్రం 5:30 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మనకి ఏదైతే హార్డ్ కాపీ వస్తుందో హార్డ్ కాపీస్తో పాటు మన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి మనకి ఆఫ్లైన్లో కూడా పంపించాల్సి ఉంటుంది. అంటే రెండు విధాలా కూడా పంపించాలి. ఆన్లైన్లో అప్లై చేయాలి, ఆఫ్లైన్లో పంపించాలి. ఆఫ్లైన్లో పంపించడానికి 28/8/2025 సాయంత్రం 5:30 వరకు మనం ఆఫ్లైన్లో పంపించవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అనేది తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇందులో వేకెన్సీస్ ఏంటంటే మనకి ఫస్ట్ దానికి ఐటీఐ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. రెండోది టెక్నీషియన్ 1 గ్రేడ్ 2 అనమాట, గ్రూప్ సి నోటిఫికేషన్. ఇది టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5, ఎస్సీ 1, ఎకనామికల్ వెల్ఫేర్ సెక్షన్ అనేది 1 వేకెన్సీ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక పే లెవెల్ 2 ఉంటుందన్నమాట. మనకు టోటల్గా మన చేతికి వచ్చేసరికి శాలరీ 35,804 రూపాయలు ఉంటుంది. 18-28 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ట్రేడ్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి పోస్ట్ అనేది టెక్నీషియన్ 1 అనేది ఒకటి కెమికల్ సైన్స్ అనమాట. అంటే కెమికల్ సైన్స్లో మనకు ఉంది. దీనికి ఐటీఐ చేసిన వాళ్ళు 10th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్లో 55% అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక ఐటీఐలో అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ కానీ ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ కానీ చేసి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇక ఐటీఐ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇన్ కేసు ఐటీఐతో పాటు అప్రెంటిస్షిప్ కూడా చేసి ఉంటే ఇంకా మంచిది. లేదు 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా 2 సంవత్సరాలు అప్రెంటిస్షిప్ చేశారనుకోండి, వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా మీరు గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఏమైనా అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ మీద కానీ లేదా ల్యాబొరేటరీ అసిస్టెంట్ మీద కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే సేమ్ మనకి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అనేది టోటల్గా 2 వేకెన్సీలు ఉన్నాయి. 2 అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 18-28 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ అనేది 2 వేకెన్సీలు ఉన్నాయి. ఒకటి ఎస్సీలో ఉంది, ఒకటి అన్రిజర్వ్డ్లో ఉంది. అన్రిజర్వ్డ్లో ఉన్న వేకెన్సీకి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి 3 ట్రేడ్లు అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, అలాగే మనకి ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్, ఈ ట్రేడ్లకి మాత్రమే నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే దాదాపుగా 150 మార్కులకు ఉంటుంది. 2 గంటల 30 నిమిషాల ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ పేపర్ 1 అనేది మనకి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులకు ఉంటుంది. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ 25, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25, టోటల్గా 75 మార్కులకు ఉంటాయి. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెగిటివ్ మార్క్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది. తర్వాత పేపర్ 3 వచ్చేసి మన ఐటీఐ సబ్జెక్ట్ అనమాట. 50 మార్కులు ఉంటుంది. 150 మార్కులకి దీనికి కూడా ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫీజు అనేది 500 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అమ్మాయిలు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఫీజు పే చేయాలి. సో ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. ఎటువంటి అప్డేట్ అయినా సరే మనకి డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే ఫాలో అవ్వండి, టైం టు టైం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి మనకి ఏజ్ అనేది లాస్ట్ డేట్ ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి. 18/8/2025కి 18-28 సంవత్సరాల కన్నా ఎక్కువగా కనుక ఉన్నట్లయితే ఎస్సీ/ఎస్టీ 5 years, ఓబీసీ మనకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి 10 years వరకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేవి వర్తిస్తాయి. సో ఫ్రెండ్స్, ఏ విధంగా అప్లై చేయాలంటే ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేయాలి. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మనకి ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత ప్రింట్ వస్తుందో ఆ ప్రింట్తో పాటు మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి సెల్ఫ్ అటిస్టెడ్ అంటే మనకి ఏదైతే ప్రింట్ వస్తుంది కదా ప్రింట్తో పాటు సెల్ఫ్ అటిస్టెడ్ డాక్యుమెంట్స్ మొత్తం మనం అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏంటంటే పెడుతున్నాం. 10th క్లాస్ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, ఇక ఏజ్ రిలాక్సేషన్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్ కేసు ఎక్స్పీరియన్స్ పెట్టినట్లయితే ఎక్స్పీరియన్స్ కూడా ఇవన్నీ కూడా సెల్ఫ్ అటిస్టెడ్ మనకి సైన్డ్ ఫోటో కాపీ అపెక్స్డ్ టుగెదర్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మనకి అన్నీ కూడా అంటే మనకి ఏదైతే సాఫ్ట్ కాపీ వస్తుందో దాని మీద ఫోటో అంటించి అక్కడ కూడా మనం సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనం అప్లై చేసిన తర్వాత ఫోటో ఎక్కడ అంటించాలి, దాని మీద సిగ్నేచర్ చేయాలా లేదా అన్నది అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్లో మనకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏదైతే
ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారు, ఒక ఎన్వలప్ కవర్ తీసుకోండి. ఎగ్జాంపుల్కి ఎన్వలప్ కవర్ ఎలా ఉందనుకోండి, ఎన్వలప్ కవర్ బ్యాక్ సైడ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో పోస్ట్ కోడ్తో సహా మీరు రాయాల్సి ఉంటుంది. ఇక స్పీడ్ పోస్ట్లోని రిజిస్టర్ పోస్ట్లోని ఓన్లీ స్పీడ్ రిజిస్టర్ పోస్ట్ మాత్రమే పంపించాలి. ఇది అడ్రస్ ఇవ్వడం జరిగింది, సీనియర్ కంట్రోల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం పిఓ ఐఐపి మొహకంపూర్ హరిద్వార్ రోడ్ డెహ్రాడూన్ అని చెప్పేసి ఈ అడ్రస్కి 26/8/2025 కల్లా మీరు సాయంత్రం 5:30 కల్లా మీ అప్లికేషన్ అనేది వాళ్ళకి ఆఫ్లైన్లో రిసీవ్ అయిపోవాలి. సో ఫ్రెండ్స్, ఇక ఫీజు అనేది పే చేసే వాళ్ళకి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మనం ఆన్లైన్ SBI.SBI వెళ్ళి SBI కాలప్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత డైరెక్ట్ ఐఐపి అని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత అప్లికేషన్ ఫీజు సెలెక్ట్ చేసుకొని 500 పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళు, SC వాళ్ళు, ST వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్, అమ్మాయిలు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇక మనం కాపీ పంపించేటప్పుడు అంటే మనకి ఏదైతే హార్డ్ కాపీ వస్తుందో హార్డ్ కాపీ పంపించేటప్పుడు వన్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, మనకి ఏదైతే ఒక కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మనకి అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ వస్తుంది కదా, అక్కడ టాప్ మనకి లెఫ్ట్ కార్నర్లో ఉంటుంది, అక్కడ మన ఫోటో అంటించాల్సి ఉంటుంది అనమాట. తర్వాత అన్ని డాక్యుమెంట్స్కి కూడా మనం సెల్ఫ్ అటెస్టెడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 500 రూపాయల ఫీజు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు ఫీజు పే చేసి దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా మీరు ఆన్లైన్లో ప్రింట్అవుట్ తీసి దాన్ని కూడా వీళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలా అయితేనే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ అన్ని తెలియాలంటే మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.